హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ ఫైనలిస్ట్కి కంటెస్ట్కి సంబంధించి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయిపోయారు. ఇకపోతే నెక్స్ట్ ఫైనలిస్ట్ ఎవరు ఏంటి, నబీలా లేదంటే ప్రేరణ అనే దాని మీద ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో చూసాం. అయితే అంతకుముందు నామినేషన్కి సంబంధించి వెళ్తే నామినేషన్స్ ఏదైతే వేసుకుంటున్నారో అందరూ నామినేషన్లో ఉన్నారని చెప్పి, సో వాళ్ళు ఫోటోను కాల్ చేసే విధంగా గౌతము నిఖిల్కి నామినేషన్ వేసినప్పుడు మరి నువ్వు ప్రేరణతో ఆడుకునేది ఏంటి అంటే, అక్కడ ఆయన మాట్లాడితే ఆట గురించి మాట్లాడినట్టు, ఎదుటి వ్యక్తులు మాట్లాడితే తప్పు మాట్లాడినట్టు అట్లా క్రియేట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ నిఖిల్ ఇట్లా నువ్వు మూసుకొని కూర్చో అన్నాడు గౌతము, మూసుకొని కూర్చో అన్నాడు నిఖిల్ని. అలా కూర్చో అన్నప్పుడు అది తప్పు అని చెప్పి రోహిణి ఖండించింది, అవినాష్ కూడా తప్పు అని అన్నారు. మరి ఇదే పృథ్వీ గతంలో చెలరేగిపోయినప్పుడు అప్పుడు నిఖిల్ ఎక్కడైనా మధ్యలో మాట్లాడా, తీర్పిచ్చాడా? ఈయన మాత్రం అందరితో ఫేవర్గా ఉండి మాట్లాడి చెప్పడు, వీడికి నచ్చిన వాళ్ళకి నామినేషన్ వేయడు, లేదంటే ఓపెన్ అవ్వడు. గౌతమ్ అటు ఇటు తిరిగి మాట్లాడితే తప్పేముంది అంటే, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ పెయిన్ తెలిసి వస్తుంది. సో పృథ్వీ అంతకుముందు చాలాసార్లు మీదకి వెళ్ళినప్పుడు తప్పని చెప్పలేదు, అలా మీదకి వెళ్ళి అగ్రెసివ్గా ఉన్నప్పుడు కూడా నామినేషన్ వేయలేదు. నిన్న మళ్ళీ నిఖిల్ గౌతమ్ మీద వేసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి నీకు వేస్తున్నాను అని అంటుంట. అది రీజనే కాదు అసలు. అంటే వ్యాలిడ్ రీజన్ లేకుండా వేసేస్తున్నాడు. ఎందుకంటే బయట కూడా టాక్ ఏంటంటే, నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పిన దాని ప్రకారం గౌతమ్కి నిఖిల్కి మంచి పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఆటగాడుగా ఎవడు ప్రూవ్ అవుతున్నాడు అంటే నిఖిల్, నెక్స్ట్ గౌతమే ఉన్నాడు SMS వెయిటింగ్ ప్రకారం. సో గౌతమ్ని కట్ చేయాలి కాబట్టి నిఖిల్ ఏదో చెప్తాడు, ఏదో ట్రై చదువుతాడు, మూసుకొని కూర్చో అంట. నెక్స్ట్ ఏం పేకలే అనేదాన్ని గౌతమ్ అన్నట్టుగా పోర్ట్రే చేసేస్తున్నారు. గౌతమ్ ఏం పేకలే అన్నాడు, బొచ్చు పేకలే అన్నాడు. బొచ్చు అన్న పదం వాళ్ళే, పేకలేవని మాత్రమే అన్నాడు. సో అక్కడ మరి ఇప్పుడు రోహిణి అవినాష్ జెన్యున్గా ఓపెన్గా చెప్పారు. మరి నువ్వు నిఖిల్ ఎందుకు గతంలో పృథ్వీ అన్నప్పుడు ఓపెన్గా జెన్యున్గా చెప్పలేకపోయాడు అంటే కొంచెం వేరే మైండ్. ఇకపోతే ఫైనల్గా వచ్చేదానికి సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అనే దాని మీద ప్రేరణ అండ్ నబీల్ ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక చెక్ ఇచ్చారు. చెక్ ఇస్తే అంతకుముందు అవినాష్ వీళ్ళు హౌస్లో మాట్లాడుతుంటే నబీల్ అసలు రాయుడు, ఏం చెయ్యడు అన్నారు. కానీ విష్ణుప్రియ ఏమంది, వాడు నామినేషన్ వేయడానికి 50,000 వాడుకున్నాడు, దేనికి ఎంతైనా వాడతాడు అనుకున్నాం. అదే జరిగింది. ఎంత దుర్మార్గం అంటే, ఎంత కష్టపడి ఎంత జరిగితే అందరూ చెప్పారు, గౌతమ్ చెప్పాడు, నిఖిల్ చెప్పాడు, రోహిణి చెప్పింది, మనం ఎంత కష్టపడి ఎంత ఇబ్బందులు పడి దెబ్బలు తగిలించుకొని ఎలిమినేషన్ పెంచుకున్నామే, దాన్ని మీరు ఇలా చేస్తారంటే తీరా ఓపెన్ చేయండి అంటే నబీల్ గారు 15 లక్షలు రాసిస్తాడా? ఎవడబ్బ సొమ్మని రాసిస్తారండి? కరెక్ట్ కాదు కదా, అందరూ కష్టపడి తెచ్చుకుంది కదా. అదే ప్రేరణ చూడండి ఎంత లాజిక్గా ఆలోచించింది. ఎందుకంటే ప్రైజ్ మనీ ఎలాగో 50 లక్షలు, అంతకు మించి ఎంతైనా అవ్వచ్చు, గెలుచుకోవచ్చు అనే ఉద్దేశంలో ఆ 54,30,000 ఏదైతే ఉందో ప్రైజ్ మనీ ఎలాగో బిగ్ బాస్ ప్రతిసారి 50 లక్షలు ఇస్తారు కాబట్టి బ్రీఫ్ కేస్తో 4,30,000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 4,30,000 రాసింది. సో ఇక్కడ చెప్పండి, ప్రేరణ తెలివైన అమ్మాయ, గౌతమ్ తెలివైన అమ్మాయ? ప్రేరణ మంచి అమ్మాయ, గౌతమ్ తెలివైనవాడా? చెప్పండి. సారీ, గౌతమ్ అని వస్తుంది. ప్రేరణ నబీల్ మళ్ళీ స్వార్థంగా వాడు 15 లక్షలు వేసేసుకొని మళ్ళీ నాకు అందరూ ఐలువ చెప్పండి వేసేస్తున్నాను, ఐలువ చెప్పండి అని కామెడీ చేసేసి గదిలోకి వచ్చి మళ్ళీ బిగ్ బాస్తో మాట్లాడి, బిగ్ బాస్ ఫస్ట్ టైం సెల్ఫిష్గా ఆలోచించిన, ఎన్నిసార్లు సెల్ఫిష్గా ఆలోచించలేదు. ఫస్ట్ టీం వచ్చిన వాళ్ళకి పృథ్వీకి నిఖిల్కి వాళ్ళకే సపోర్ట్ చేయాలని. నిన్న కూడా గౌతమ్ నిఖిల్ని నామినేషన్ వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద వేస్తున్నాడు స్నేక్ అంటే, మరి అలాగే ఉండదు. జెన్యున్గా ఎవరు ఏ వారం తప్పు చేస్తారో వాళ్ళని వేయాలి. అంతేగాని నా ఫ్రెండ్ కదా అని వాడిని వేయడం మానేయడం, వీడి ఫ్రెండ్ కాదు కదా, వీడి వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా వచ్చాడని చెప్పి వాడినే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఎప్పుడు ఎవరు తప్పు చేస్తే వాడిని వేయాలి. అంత మాత్రం నాకు స్నేక్ అంటే వెంటనే నిఖిల్ ఫాక్స్ అంట. నాకు ఆ అన్న మాటకి ఒక్కటి ఇవ్వాలనిపించింది అన్న అంటే కొట్టేస్తాడా నిఖిల్? గౌతమ్ని కొట్టేస్తాడా? ఏం గౌతమ్ మరి ఎక్కడ పృథ్వీ ఫ్రెండ్ కదా, ఆ ఆవేశం ఈయనకి ఉంటుంది కాబట్టి కొట్టేస్తాడు. అలాంటి వాడు కొడితే వాడే ఇంటికి వెళ్ళిపోతాడు, సింపుల్. సో ఫైనల్కి వచ్చే కొద్దీ ఒక్కొక్కరు నిజస్వరూపం బయటకు వస్తుంది. అసలు ఫైనలిస్టే అవ్వలేరు అనుకున్న అవినాష్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇప్పుడు మరలా ఏదైతే పిచ్చిగా మాట్లాడుతుంది అనుకున్నారో కానీ తనే ఫ్రాంక్గా మాట్లాడుతుంది ప్రేరణ అనే ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఫైనలిస్ట్ ప్రేరణ అవుతుంది. ఇది ఫిక్స్ లాగా నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే
ప్రేరణ ఫస్ట్ నుంచి కూడా ఏదైతే ముఖం మీద చెప్పడం నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదంటాం. నబీల్ కూడా ఇంతకుముందు చాలాసార్లు ఆర్గ్యూ చేసింది. నబీల్ కూడా బయాస్ లాగా కొన్ని సందర్భాల్లో ఆడాడు, మళ్ళీ ఓపెన్ అవ్వలేదు. అవ్వకపోయి వచ్చేసి కెమెరా దగ్గరకు వచ్చి ఓపెన్గా మాట్లాడుకోవడం. మరి ఇదే గౌతమ్ మాట్లాడితే కెమెరాలతో మాట్లాడతాడంట. మరి వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి కదా. సో నబీల్ స్వార్థంగా 15 లక్షలు రాసేసాడు, ప్రేరణ లాజిక్గా మాట్లాడి రాసింది. సో నబీల్తో పోలిస్తే ప్రేరణనే అవ్వాలి సెకండ్ ఫైనలిస్ట్. ఆమె అవుతుందని అనుకుంటున్నాను. ప్రేక్షకుడిగా ఎస్ఎంఎస్ కూడా ఆమెకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం ఇంకా నిఖిల్ గౌతమ్లో ఎవరు గెలుస్తారు అండ్ నబీల్ ప్రేరణలో ఎవరు గెలుస్తారు. ఎస్ఎంఎస్ అభిప్రాయం ప్రకారం ప్రేరణ, ఇక్కడ కూడా ఎస్ఎంఎస్ అభిప్రాయం ప్రకారం గౌతమ్ రేంజ్ పెరుగుతుంది. అభిప్రాయం కరెక్ట్ అయినా రాంగ్ అయినా కామెంట్ ద్వారా తెలియజేయండి. జస్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ, బాయ్.